అమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా? నమస్కారం మదా దీపక్ గారు బాగున్నారా అమ్మా? జర్మన్లో గుడ్ మార్నింగ్ కదా, మార్నింగ్. అది తప్ప నాకేం తెలీదు. నమస్కారం నమస్కారం. రమ్మా, కమ్ కమ్ కమ్. బాగున్నారా? గుడ్ గుడ్ గుడ్. ఎక్సైటెడ్. మీరు దారి చూపించాలి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది మన ప్రభుత్వం. చెప్పండి, ఫస్ట్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా వన్ బై వన్? స్టార్ట్. Yes, sir. Myself K. Lokesh. I am from Karnool. My father is K. Shivaramlu. He is a small businessman. My mother is K. Susila, housewife. నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్. నేను బీఎస్సీ నర్సింగ్ 2023లో కంప్లీట్ చేసుకున్నాను సార్. నాకు 2023 నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది సార్. నర్సింగ్ పూర్తయింది, తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీస్ అన్ని ట్రై చేస్తాను. మినిమం వాళ్ళు 6 to 8 lakhs అమౌంట్ అడిగారు సార్. సో నేను అటువంటి మెడికల్ కోడింగ్కి జాయిన్ అయ్యాను సార్. తర్వాత మా ఫ్రెండ్ శివరాజ్ నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేష్ గారు మనకు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా అకామిడేషన్ ప్లస్ ఫ్రీగా జర్మనీ కూడా పంపిస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పారు సార్. సో మెడికల్ కోడింగ్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా నేను ఇట్లా నర్సింగ్ విజయవాడ ఎస్ఆర్టీపీ సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యాను సార్. అక్కడ మా జర్మన్ నేర్చుకుంది అక్కడ. ఎన్ని రోజులు పట్టింది మీకు? సార్ 1 year పట్టింది సార్. 1 year పట్టింది. విజయవాడ ఎస్ఆర్టీపీ 1 year పట్టింది సార్. ఫ్రీ కాస్ట్. జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 6 levels కదా. లాంగ్వేజ్ 6 levels. సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికి? 4. ఓకే, నైస్. 4 level ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకున్నాను సార్. ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే 15,000 వచ్చేది సార్ పర్ మంత్ సాలరీ. మీ దయ వల్ల నేను ఫ్రీగా చదువుకోవడం వల్ల 2.6 lakhs సార్ ఇస్తున్నా పర్ మంత్ సార్. ఓకే, చెల్లి చెప్పమ్మా. నా పేరు రామదేవి. నేను ఉప్పులూరు చిన్న గ్రామం ఏ ఊరమ్మా? ఏ నియోజకవర్గం? కనకపురం. మా ఫాదర్ పేరు కోటయ్య, ఆయన చిన్న ఫార్మర్. మా మదర్ వచ్చేసేసి హౌస్ వైఫ్ సార్. సో మేరీ బిఎస్సీ నర్సింగ్ నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిన్నపల్లిలో చదువుతున్నాక 23rd నాకు కంప్లీట్ అయింది సార్ బిఎస్సీ నర్సింగ్. 23rd నుంచి 24th వరకు 1 year నేను పెనంనేని సిద్ధార్థలోనే జాబ్ చేశాను నర్సుగా. జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారంట నర్సెస్కి, జాయిన్ ట్రైనింగ్, అకామిడేషన్ కూడా ఫ్రీ అంట, జర్మనీలో ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారంట. అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీడప్ ద్వారా ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ సెంటర్లో రిజిస్టర్ అయ్యాను సార్. తర్వాత వచ్చేసేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది. ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో. A1 నుంచి B2 వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ B2. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది. కీలా అనే జర్మనీ దేశంలో నాకు మంచి హాస్పిటల్లో ఎక్కడ ఉంది? ఏ ఊర్లో ఉంది జర్మనీలో? నియర్ హాంబర్గ్. అందరూ అక్కడికి వెళ్తున్నారు. 3 locations, 3 locations వెళ్తున్నారు. నైస్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్. మాలాంటి ఎస్సీ వాళ్ళు చాలా పేద ప్రజలకి చాలా అవసరం. నో, యు ఆర్ ద బిగినింగ్ తల్లి. మీరు దారి చూపించాలి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు. మీరు ఇంకో 10 మంది తీసుకెళ్ళాలి. అంటే పవర్ ఆఫ్ యూ షుడ్ ఎడ్యుకేషన్ మీరు తీసుకెళ్ళాలి. మీరు ఒక్కరు వెళ్ళి ఇంకో 10 మంది తయారు చేయాలి. సో మీరు ఎట్లా మీ పనితీరు బట్టి రేపు భవిష్యత్తు ఉంటుంది. మీరు సరే పని చేయకుండా అక్కడ గొడవ పెట్టి వచ్చేసారనుకోండి, వేరే వాళ్ళకి అవకాశం దొరకదు. సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం. థ్యాంక్ యూ అమ్మా. సార్ నా పేరు చందు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడడానికి చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది ఇలా ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఇలా మాట్లాడడం కానీ నేను ఏమాత్రం సరిపోను సార్. కానీ ఇక్కడ నిలబడి మీ ముందు ఇంతలా నిలబడడానికి కారణం మీరు నేర్పించిన స్కిల్స్, మీరు పెట్టిన ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఆ ఫ్రీ లెక్చర్ అని చాలా ఉపయోగపడింది సార్. నేను బెంగళూరు నియోజకవర్గం నుంచి వస్తున్నాను సార్. సో అయితే నేను కృష్ణ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నాను సార్. అది గుంటూరులో ఉంది సార్. సో తర్వాత
ఇది సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను సార్. అయితే నేను 10th నుంచి కూడా డిడిజికో అనే ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్స్ క్వాలిటీస్ ఇవి నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్ వెళ్ళాను సార్. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్. అది కూడా త్రూ ద గవర్నమెంట్ అని నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. అయితే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది సంక్షేమ పథకాల వల్ల దేని వల్ల రాదు సార్. ఇది ఒక స్టూడెంట్ వల్లే వచ్చింది. స్టూడెంట్ ఒక స్కిల్ డెవలప్ చేయడం వల్ల వచ్చిందని విజనరీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినట్టు ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ పాస్ చేసింది స్కిల్ డెవలప్మెంట్. దాని మీద మాత్రమే సంతకం పెట్టారు సార్. దానికి నేను చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఆ టైంలో మేము ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాము. ఆ రోజుల్లో మాకు ఇన్సఫిషియెంట్గా ఉండేది. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్ పాస్ చేశారో అప్పటి నుంచి వీఆర్ ఫ్రీ టు లెర్న్ అండ్ సో మచ్ ఆఫ్ స్కిల్ వీఆర్ గెటింగ్ సార్. సార్ దీనికి సంబంధించి చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే మేము జర్మనీ వెళ్ళాక ఇంకా దేశాలన్నీ మన దేశం వైపు చుట్టూ చూసేలాగా మన రాష్ట్రం వైపు చూసేలాగా మేమందరం ఒక ఆర్గనైజేషన్ అయ్యి మంచి స్కిల్ డెవలప్ చేసి అదే ఇక్కడ నర్సింగ్ ఫౌండేషన్ అనే ఎక్కడే ఒక నిర్మించి దాన్ని వీఆర్ ఎంపవర్డ్ టు ద యూత్ అని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం సార్. అది మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. myself Kalpana Reddy. నేను కోట అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. తిరుపతి డిస్ట్రిక్ట్. మా ఫాదర్ వెంకటరమణయ్య గారు, ఆయన చేనేత వర్కర్ సార్. మా మదర్ హౌస్ వైఫ్. వృత్తిలో ఉన్నారమ్మా? చేనేత వృత్తిలో ఉన్నారు. మీరు ఒక పథకం కూడా ఇచ్చారు కదా సార్. అవునమ్మా, అవును. అది కూడా మాకు వస్తుంది సార్. చాలా రుణపడి ఉంటాం సార్ దానికి కూడా. అండ్ నేను మీ ఫ్రీ ట్రైనింగ్ విజయవాడ సీడాప్లో నేను BS-B2 కంప్లీట్ చేసుకున్నాను సార్. అండ్ కీల్లో నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. కేవలం మీ వల్లే సార్. బయట చాలా దగ్గర ట్రై చేశాను, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడా దొరకలేదు. బికాస్ ఆమె గర్ల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ మై లైఫ్ సార్, యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీ ఆల్సో. బట్ మీ వల్ల కేవలం ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు 2.5 శాలరీతో నేను జర్మనీ డిసెంబర్లో వెళ్తాను సార్. సో దానికి నేను చాలా గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా పేరు యామిని ప్రియ. మా అమ్మగారు మా నాన్నగారు రైతులే సార్. అండ్ నేను ఏలూరు నుంచి వచ్చాను. ఆశ్రమ కాలేజ్లో నేను చదివాను BSc నర్సింగ్. నేను కూడా న్యూస్ పేపర్లోనే చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యాను. అండ్ సీడా వాళ్ళు మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ ఇచ్చి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రజెంట్ అయితే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ మొదట ఆడేది నేనే విదేశాలకు వెళ్ళడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ధనరాజ్. నేను విఎన్నవరం అనే వీర్లపాడు అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. బేసికల్గా మేము చాలా పేదరికం నుంచి వచ్చాము. నా BSc నర్సింగ్ అనేది 2014 నుంచి 18 వరకు విశాఖపట్నంలో నేను పూర్తి చేసుకున్నాను. గత 18 ఏళ్ల క్రితము నేను మా తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వచ్చి ఇక్కడే రెంట్ ఇంట్లో ఉండి మేము బతుకు కొనసాగిస్తున్నాము. సో మా ఇంట్లో నేను ఒక్కనే చదువుకున్న వాడిని. నాకు తమ్ముడు ఉన్నాడు. పరిస్థితుల వల్ల తమ చదువు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. నేను BSc నర్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో 3-4 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు 2Bలో ఉన్నప్పుడు నాకు ఒక పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇలాగా APSGC స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక జర్మనీకి వెళ్ళటానికి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సరే ఏంటి అని ఎలాగా అనేది మేము APSDC ద్వారా కనుక్కుంటే మన తెలుగు వ్యక్తి, మన కృష్ణా జిల్లా వ్యక్తి, అతని పేరు కృష్ణ జవాగి గారు APSDC స్కిల్ డెవలప్మెంట్తో మంచిగా టైఅప్ అయ్యి మాకు మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. గుంటూరులో మేము గత సంవత్సరంలో 8 నెలలు మేము కోర్స్ తీసుకున్నాము. మాకు ఫుడ్, హాస్టల్, కోచింగ్, దానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ వాళ్ళు బాగా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉచితంగా సదుపాయం మంచిగా ఇచ్చారు. కోచింగ్ అందట్లో స్కిల్ డెవలప్మెంట్ సార్ వాళ్ళు మంచిగా ఉన్నారు. తన పేరు కృష్ణ జవాజీ గారు. వాళ్ళు సార్ జర్మనీ వెళ్ళి 35 సంవత్సరాలు స్థిరపడిపోయి మన దేశానికి మన రాష్ట్రానికి ఏదైనా చేద్దామని సంకల్పంతో చేశారు. ఆ ప్రోగ్రాంలో మేము గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేము సక్సెస్ అయ్యాము. ఈరోజు మేము జర్మనీలో వ్యాలెండర్ బోన్కి దగ్గరగా ఉండే ఒక ఊర్లో మంచి శాలరీతో 2.8 lakhs శాలరీతో మేము మంచి స్థానం పొందుకున్నాము. థ్యాంక్ యూ సార్.
గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు పవిత్ర. నేను మాదరాజగూడూరు గ్రామం, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నా బీఎస్సీ నర్సింగ్ కూడా అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను సార్ 22 ఇయర్లో. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అదే ఇయర్లో. ఒక 2.5 years సర్వ్ చేశాను సార్ ఒక విలేజ్లో, వరకవుపుడి గ్రామం. తర్వాత మా ప్రిన్సిపల్ నాకు సజెస్ట్ చేశారు, ఇలా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సీడాప్ స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో ఇలా జర్మన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు, నువ్వు అడిగావు కదా నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని చెప్పి అని తను సజెస్ట్ చేశారు సార్. కానీ నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే ఎవరు నమ్మలేదు. టుడే ఐఎమ్ ద ఇన్స్పిరేషన్ టు దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే మాదొక స్మాల్ ఫ్యామిలీ, మా మదర్ సింగిల్ ఎర్నర్, నేను తనకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ మ్యాక్సిమం 15 to 20K మాత్రమే మేము ఎర్న్ చేయగలం పర్ మంత్. 2.5 to 2.7 అంటే మాకు చాలా కష్టం. దట్ ఈస్ అవర్ ఇయర్లీ శాలరీ. విత్ హెల్ప్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వీ రీచ్ దట్ సార్. థ్యాంక్స్ ఎలా. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? అక్క, చెల్లె, అన్న, తమ్ముళ్ళు ఉన్నారు? తమ్ముడు ఏం చేస్తున్నారు? డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కూడా చదువుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నాడా? నెల్లూరు కృష్ణ చైతన్య కాలేజ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అఖిల సార్. నేను చిన్న పల్లెటూరు వామసముద్రం నుంచి వచ్చాను సార్. మాది కర్నూలు డిస్టిక్. నేను బిఎస్ నర్సింగ్ కర్నూలులోనే కంప్లీట్ చేశాను సార్. తర్వాత లోకల్లోనే జాబ్ చేశాను సార్. తర్వాత మా ప్రిన్సిపల్ మేడం గారు మాకు ఇట్లా చెప్పారు సార్, ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఫారెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా వెళ్ళండి అని చెప్పారు సార్. అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, ఇద్దరు, శివరాజు, లోకేష్. వాళ్ళు కూడా నాకు చెప్పారు సార్ ఇక్కడ బాగుంటుందని. ముగ్గురం కలిసే వచ్చాం సార్. ముగ్గురం కలిసే వెళ్తున్నాం సార్ జర్మనీ కూడా. మాది ఒక చిన్న ఫ్యామిలీ సార్. మా నాన్న, మా అమ్మ వ్యవసాయమే సార్. నాకు 2 అక్కల్లో, వాళ్ళకి మ్యారేజ్ అయింది సార్. నాకు చాలా హెల్ప్ చేసింది సార్ ఈ గవర్నమెంట్. సొంత భూమి ఉందమ్మా? కౌలే సార్. సొంత భూమి ఉండే సార్. 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు ఏం పంట వేశారమ్మా? ఉల్లిగడ్డలు సార్, వరి సార్. ఇంకా మా అమ్మ, మా నాన్న వ్యవసాయమే సార్. మా అక్క వాళ్ళని చదివేయలేదు, ఇంటర్ వరకు చదివించారు. నన్ను ఒకటే మా ఫ్యామిలీలో నేను ఒకటే సార్ చదివింది. సో మా నాన్న తలెత్తుకునేలాగా చేశారు సార్. నేను ఊర్లో, మా చిన్న పల్లెటూరులో, మా ఊర్లో కూడా నేను ఒక్కదాన్ని సార్ వెళ్ళడం ఫారెన్కి. సో నాకు ఈ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది సార్. ఫ్రీ ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మంచిగా. ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా సార్, మళ్ళీ పిలుచుకొని క్లాస్ ఇప్పించి మళ్ళీ నేను క్లియర్ చేసుకున్నా సార్. ఎస్ సార్. మళ్ళీ ఫెయిల్ అయితే పిలుచుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ ఫ్రీగా ఇప్పించి పాస్ అయినా సార్. నాకు ఈ మంత్ 22 వెళ్తున్నా సార్ నేను జర్మనీకి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. సార్ సిరాప్ వాళ్ళకి చాలా రుణపడినా సార్ నేను అన్నీ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. Sir, good afternoon sir. First of all, I'm very privileged to stand before you and talk today sir. Sir, నా పేరు చైతన్య రత్న. మాది పెనుగొల్లు విలేజ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. సార్ మా ఫాదర్ డైలీ వేజర్, మా అమ్మ హౌస్ వైఫ్ సార్. సో మా ఫాదర్ ఒక్కళ్ళే ఎర్నర్ సార్ ఫ్యామిలీలో. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ IIIT న్యూజివీడ్లో చదువుతున్నారు సార్. నేను నా బీఎస్సీ నర్సింగ్ 2024లో పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్లో కంప్లీట్ చేశాను సార్. సో నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అందరూ అబ్రాడ్ అదర్ స్టేట్స్ వాళ్ళే వెళ్ళేవారు సార్. వై నాట్ తెలుగు పీపుల్ అనుకున్నాను సార్. సో అలానే నా ఫైనల్ ఇయర్లో నా కజిన్ సిస్టర్ ద్వారా ఈ సీడాప్ పెట్టిన ఈ ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ గురించి తెలుసుకొని నేను వచ్చి జాయిన్ అయ్యాను సార్. వితౌట్ ఎనీ ఫెయిల్స్ నేను 4 levels కంప్లీట్ చేశాను సార్. అండ్ ఆల్సో ఐ క్రాక్డ్ మై ఇంటర్వ్యూ అండ్ గాట్ జాబ్ ఇన్ లూబెక్ ప్లేస్ సార్. And I got 2.7 lakhs salary sir. Yes sir. Monday 8th వెళ్తున్నాను సార్ నేను. Yes sir. Thank you so much sir. కూటమి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు పెరికల తేజమ్మ. నేను గుంటూరు గుంటూరు నుంచి వచ్చాను. నేను మా ఫాదర్ 2013లో చనిపోయారు. సో మా మదరే హౌస్ మేట్గా పనిచేసి నన్ను పీజీ దాకా చేశాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ దాకా చేశాను. సో నా ఫ్రెండ్ అశోక్ గాను మా తమ్ముడు ఈ కేఎల్ యూనివర్సిటీలో అప్పుడు పెట్టారు సార్ ఈ జర్మనీ లాంగ్వేజ్ కోసం. సో నేను అప్పుడు మణిపాల్లో జాయిన్ అయ్యి ఉన్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు జాయిన్ అవ్వలేదు. తర్వాత మా తమ్ముడు మళ్ళీ జాయిన్ అవ్వక మా ఫ్యామిలీ ఒక్కదాన్ని బాగా చదువుకుంది. సో నేను ఇప్పుడు చాలా రౌడీయా? ఏం చదువుకోలేదా ఏంటి? అంటే మా నాన్న చనిపోయినప్పటి నుంచి
ఓహో తమ్ముడు చూసుకుంటున్నాడమ్మా. ఆహా, అప్పటి నుంచి పని చేస్తున్నాడా? ఆహా, ధైర్యంగా ఉన్నా. అక్క సెకండ్ తమ్ముడు జేకేసీలో. పెద్ద మీరు మేము మొత్తం ముగ్గురు సార్. ఇద్దరు తమ్ముళ్ళే. ఒక తమ్ముడు అసలు చదవడం మానేసి కానీ నాకు తండ్రిగా ఉన్నాడు. ఇంకొక తమ్ముడేమో జేకేసీలో చదివాడు 4th year. అయితే నా ఫ్యామిలీలో నలుగురు మా నాయనకు ఉన్నప్పుడు వాళ్ళందరూ నేనే ఆడపిల్లని, నేనే ఎక్కువ చదువుకున్నాను, నేనే వెళ్తున్నాను రేపు. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. మా అమ్మకి మీరన్నా మీ డాడీ అన్న చాలా ఇష్టం. తను మీ ప్రభుత్వం ఏదుందో మాకు మీ నుంచి ఎన్నో వచ్చినాయి సార్. అవి మా అమ్మని చెప్పాను, నేను ఇలా నారా లోకేష్ గారిని కలవడం కదా అన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీ ప్రభుత్వం ద్వారా నేను ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం. సార్ మీరందరూ కలిసి గెలిపించారు కనుకనే పని చేయగలుగుతున్నా తల్లి. ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు కదా. సో కంగ్రాచులేషన్. నేను సీడప్ ఐఏఎస్ వాళ్ళకి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళందరి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. నా పేరు పుష్ప. నేను రాయకూరు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి. BSc ఏ నియోజకవర్గం అమ్మా ఇది? వెస్ట్ గోదావరి ఏ నియోజకవర్గం? భీమవరం. 2018లో BSc నర్సింగ్ కంప్లీట్ అయింది సార్. 18. బట్ నాకు అప్పుడు బైఫర్కేషన్ ఇష్యూలో స్కాలర్షిప్ రాలేదు సార్. 2 years నేను సర్టిఫికేట్ తీసుకోలేదు. నాకు మనీ ప్రాబ్లమ్స్ స్టైఫండ్ పడలేదు అండ్ చాలా ఇష్యూ అయింది. డాడీ లాయర్ సార్, చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, కానీ హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఫీల్డ్ని వదులుకున్నారు సార్. ఫార్వర్గా తను తీసుకొని చేస్తున్నారు. మాకు మొన్నే రైతు మిత్ర పడింది సార్. అండ్ దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయాము సార్. అప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండే మేము అది చాలా కష్టమైంది సార్ చదువుకోవడం కూడా. కానీ ఆయన చదువుకున్నారు కాబట్టి ఆ చదువు మాకు అందాలని చెప్పి చాలా కష్టపడి చదివించారు సార్. ఫీజెస్ దగ్గర కానీ మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర కానీ ఎక్కడ కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయలేదు. సో 18 నుంచి ఏం చేశారమ్మా వన్స్ యూ ఫినిష్డ్? 2 years నేను చేశాను సార్. బట్ నాకు హాస్పిటల్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎందుకంటే మీకు సో 2020 వరకు చేసావు. ఎస్ సార్ చేశాను. దాని తర్వాత గడిచిన 4 సంవత్సరాలు తర్వాత నాకు కోవిడ్లో బ్రేక్ అయింది 2 years. ఊరు నుంచి బయటికి రానిలేదు. అవును. ఆ తర్వాత ఆగస్ట్లో నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను సార్ 6 months. బట్ అప్పటికి నాకు సర్టిఫికేట్స్ లేవు. సో వాళ్ళు నాకు ఇవ్వలేదు అనమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. నేను 2021లో ఆ మనీ దాచుకొని నేను అవి పే చేసి తీసుకున్నాను సార్. అప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది సార్. 2020 జూన్ నుంచి నాకు 2023 జూన్ వరకు నేను ఫస్ట్ ప్లేస్లో చేశాను సార్. ఆ 2 years ఎక్స్పీరియన్స్ మాత్రమే నాకు ఉంది సార్. మిగిలిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు పోయింది సార్. బట్ అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ సార్. మన ఫ్యామిలీ కండిషన్ నేను చూస్తున్నాను కాబట్టి ఇట్లా ఉండకూడదు, చదవాలనే ఆశ నాకు చాలా ఎక్కువ సార్. చదువుకోవాలి, నేర్చుకోవాలి, అందరికీ చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కూడా చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. అప్పుడు ఆ టైంలో నేను ఆ జీవితం ఉన్నప్పుడు నా ఫ్యామిలీ కండిషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఇంకా పై చదువులు చదువుకోవాలన్నా సర్టిఫికేట్స్ లేవు, అట్ ద సేమ్ టైం మాకు ఫండ్స్ కూడా లేవు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇలా జాబ్ చేసుకుంటున్నానో మా జూనియర్ ఒక అమ్మాయి నా ప్యాషన్ తెలిసి సో ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనకి ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది కూడా జర్మన్ తీసుకెళ్ళి మనకి శాలరీస్ ఇచ్చి నడిపిస్తున్నారు వాళ్ళు, మనకి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీని అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను సార్ స్కిల్ డెవలప్మెంట్లో. అదొక 2 months ప్రోగ్రామ్. బట్ అదేమైందంటే అన్ఫార్చునేట్లీ నేను ఫెయిల్ అయ్యాను సార్. అక్కడ B1 వరకు నేర్పించాను. అది ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయాను సార్. అంటే ఈ పెద్ద కళలు అనేవి మనకి కాదు, మన వల్ల కాదు, మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళాను. బట్ మళ్ళీ నాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి కాల్ వచ్చి లేదు మీకు వేరే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము, ఆయన తెలుగు ఆయనే
అక్కడ సెటిల్ అయ్యి మీకు ఫ్రీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ లెక్చర్, ఫ్రీ బుక్స్ అన్నీ ఇచ్చి నడిపిస్తున్నారు అని జవాహీ సార్ ఆయన పేరు. అయితే ఆయన ఆధ్వర్యంలో మేము 8 months ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. తీసుకొని అది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయగలిగాను. అండ్ మేము ఈ మంత్ 18th వెళ్తున్నాం సార్ రాజేందర్లో. అండ్ 2.8 lakhs శాలరీ సార్. అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే ఇంత శాలరీ తీసుకుంటారని. ఎందుకంటే అది స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంత శాలరీ నాకు ఒక్కసారి అందుతుందంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అది కేవలం మీ వల్లే. కంగ్రాచులేషన్స్. నన్ను First of all, I am very glad to meet you, sir. My name is Samit, sir. మాది నూజివేడు ప్రాపర్. ఫస్ట్ మా ఫాదర్ 2023లో పాస్డ్ అవుట్ అయ్యారు సార్. ఇంకా మా మదర్ కూడా సింగింగ్ చేయలేదు సార్. తాతయ్య అమ్మమ్మ. మా తాతయ్య వచ్చేసి పారాలసిస్ పేషెంట్ సార్. 2017లో ప్యారలైజ్ అయ్యారు సార్, బెడ్ మీద. మా అమ్మమ్మ గారు వచ్చేసి కొంచెం మెంటల్, సో షీ టేక్స్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ మీ. 2023లో నేను నూజివేడ్లోనే మెడ్రాస్ కాలేజ్లో చదివాను సార్. అక్కడే పాస్ అవుట్ అయ్యాను మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా. 2023 పాస్ అవుట్ అయ్యాను. ఒక 2 months తర్వాత నేను ఇక్కడ ఎన్జిఓగా లెప్రసీ ఫైలేటెడ్ డిపార్ట్మెంట్లో ఎన్జిఓగా పనిచేస్తున్నాను 1 year. ఇలాగే మాకు పేపర్లో ఈనాడు పేపర్లో ఇలాగ మన విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సీడాప్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ B2 లెవెల్ వరకు ఇచ్చి మనకి IES వాళ్ళు ఇల్లు టైప్ అయ్యి మా పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మొత్తం వాళ్ళే చూసుకొని పంపిస్తున్నారని చెప్పారు. సో అప్పుడు మా మదర్ నేను ఇక్కడికి వచ్చి కనుక్కొని మా ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చారా? అమ్మ వచ్చింది. అమ్మ కూడా వచ్చి ఇంకా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యాక B2 ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ అయ్యాను సార్. ఈ మంత్ 22nd నేను జర్మనీ ఫ్లై అవుతున్నాను సార్. అండ్ నాకు శాలరీ వచ్చేసి 2.7 lakhs. అండ్ మా పేరెంట్స్, మా మదర్ ఏమో ఇప్పుడు సో ప్రౌడ్గా అనిపించారు. ఇంకా అసలు ముందు నేను జర్మనీ వెళ్తాం కన్నా మేము లోకేష్ గారిని కానీ అసలు మా అమ్మ ఇంకా చాలా ప్రీవియస్ సార్ కలుసుకోండి, డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ అమ్మా, వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ శివరాజ్ సార్. నేను కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, భోగోల్ గ్రామం నుంచి, మా కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. నేను ఇందాక చెప్పినట్టు లోకేష్ అండ్ అఖిల క్లాస్మేట్స్ సార్. మేము ఇద్దరం ఒకే నర్సింగ్ కాలేజ్లో చదివాము, LBDG కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్ కర్నూలు సార్. సో మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్ సార్, మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అండ్ ఐ హ్యావ్ 4 sisters సార్. దే గాట్ మ్యారీడ్. అండ్ అక్కలా చెల్లెలా? ముగ్గురు అక్క వాళ్ళు సార్, ఒక చెల్లెలు సార్. ఒక చెల్లెలా? సో నాన్నగారు అందరికీ పెళ్లి చేశారు సార్. నా మీద ఏ భారం లేకుండా పెట్టారు. కానీ మా నాన్నగారు వచ్చేసి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు సార్, చాలా హార్డ్ వర్కర్. సో నాకు ఏ టైంలో కూడా ఇది లేదు అన్న కాకుండా మొత్తం నాకు సపోర్ట్గా ఉండి ఎడ్యుకేషన్ మొత్తం తనే చూస్తున్నారు. సో ఇప్పుడు కూడా నా డ్రీమ్ ఏంటంటే 2025లో వాళ్ళిద్దరి కష్టాన్ని నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను సార్. సో అక్క వాళ్ళని కానీ, అంటే రీసెంట్ ఒక 3 years బ్యాక్ మా పెద్ద హస్బెండ్ చనిపోయారు సార్. సో I want to take responsibility of her and her children also. So that's why నేను ఏమనుకున్నా అంటే ఈ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత కర్నూలులో ఒక చిన్న హాస్పిటల్లో వర్క్ చేస్తుంటుంది సార్, అమిత హాస్పిటల్. ఒక 8 months చేశాను. చేసే టైంలో నాకు IAS నుంచి కాల్ వచ్చింది సార్. IAS అని పంపించి ఇలా ఇంకొక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము, జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాము ఒక 6 months. దాని తర్వాత మేమే జాబ్ ఆపర్చునిటీ చూపిస్తాము జర్మన్కి వెళ్ళడానికి అని చెప్పారు సార్. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంటే లేదు అంత ఫ్రీగా అని చెప్పారు. ఫ్రీగా అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని నమ్మూతి కాలేదు సార్ ఫస్ట్. సో తర్వాత చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని వచ్చాను సార్. విజయవాడకి వచ్చాను, చూసాను ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అనేవి బాగున్నాయి. అలాగే ఇట్లా నా ఫ్రెండ్కి వాళ్ళు కూడా నేను చెప్పాను ఇలా బాగుంది, చాలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ ఫ్రీ అని. అండ్ IAS అండ్ సీడాప్ గవర్నమెంట్ ద్వారా అన్ని ఫ్రీగా ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అండ్ మా ట్రైనర్ వచ్చి శ్రీనివాస్ సార్ చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని A1 నుంచి B2 వరకు చాలా పట్టుదలతో నేర్పించారు. ఎలా నేర్చుకుంటే మీరు త్వరగా ఈజీగా మీరు గెటిన్ అవుతారు అన్నట్టు ట్రిక్స్ బాగా చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉంటే నాకు ఈ 15,000 20,000లో నా ఫ్యామిలీని అండ్ మా అక్క వాళ్ళని కూడా చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను ఒక పెద్ద కళ కనాల్సింది, దానికోసం నేను అబ్రాడ్ వెళ్ళాల్సిందే డిసైడ్ అయ్యాను సార్. అది మొత్తానికి మీ ద్వారా నాకు ఫుల్ఫిల్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు
అంటే నాలాంటి పేద విద్యార్థులు ఒక రూరల్ ఏరియా నుంచి అబ్రాడ్కి వెళ్తున్నారంటే చాలా గొప్ప అవకాశం సార్ ఇది. అంటూ చాలా హ్యాపీగా ఉంది. అండ్ సీడప్ కానీ ఐఎస్ కానీ మా ట్రైనర్ కానీ మీకు మా పేరెంట్స్కి ఎప్పుడు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉన్నారు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈస్ విగౌని. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. పద్మావతి కాలేజ్లో బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. నేను సింగిల్ పేరెంట్. గ్రాండ్ పేరెంట్స్ ద్వారా చదువుకోగలిగాను. స్కాలర్షిప్ ద్వారా, గవర్నమెంట్ బెనిఫిట్స్ ద్వారా, అమ్మకి ఒంటరి మహిళ దాని ద్వారానే బిఎస్సీ నర్సింగ్ వరకు స్కాలర్షిప్తో చదువుకోగలిగాను. నాకు డిజైర్ ఉండేది ఫారెన్కి వెళ్ళాలి, ఎలానా జాబ్ తెచ్చుకోవాలి అని. చాలా ట్రై చేశాను, కానీ అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి మాది. ఒక సీడప్ వాళ్ళు ఒక కాల్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. ఇలా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మిమ్మల్ని పంపిస్తాము, ఫుడ్ మేమే పెడతాము, రూమ్ మేమే ఇస్తాము, B2 లెవెల్ వరకు మేమే నేర్పిస్తాము అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గాడ్స్ గ్రేస్, మన గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది అని చెప్పి తర్వాత విజయవాడకి వచ్చి 1 year ఇక్కడే ట్రైనింగ్ తీసుకొని జూన్లో B2 కంప్లీట్ చేశాను సార్. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు లుబెక్లో జాబ్ తెచ్చుకున్నాను. జర్మన్ వెళ్ళడమే నాకు ఒక డిజైర్ కాదు సార్. నేను ఒక ట్రస్ట్ పెట్టాలని నా బిఎస్సీ నర్సింగ్ నుంచి నాకు ఒక ఆలోచన. అంటే నా లాంటి పిల్లలు ఎంతోమంది స్టడీస్లో వెనుకబడిపోవడం, అలా ఎవరో గురించి ఖచ్చితంగా చదివించాలి, ట్రస్ట్ పెట్టాలి అని మా అమ్మతో చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇంత గొప్ప ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా నేను చాలా మంది హెల్ప్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య ఉన్నారు సార్. అన్నయ్య ఫ్లిప్కార్ట్ మేనేజర్గా వర్క్ చేస్తాను. నెల్లూరు. థ్యాంక్ యూ. These are 2 batches. 50 మందిలో 40 మంది సెలెక్ట్ అయ్యారండి. ఆ బ్యాలెన్స్ అనేది దే ప్లేస్ లోకల్. And lot of the parents' backgrounds, if we see, between 1 lakh to 2 lakhs is only their annual income. And they are mostly from BCs and SC background. So, మీరు అని చెప్పినారు that you are wishing the best future for youngsters and grateful to you for your direction. More than my wishes, మేమందరం కూడా ఏంటంటే దీపక్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎంటైర్ లీడర్షిప్ హియర్, ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అంటే మన పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి. చదువుతో పాటు ఇమిగ్రేషన్ ద్వారానే ఎక్కువ అవకాశాలు అనేవి వస్తాయి. నేను కూడా జర్మనీలో 3 నెలలు పనిచేశాను. 2003 ఫిబ్రవరి 2003 సమ్మర్ పనిచేశాను. సో అక్కడున్న వర్క్ కల్చర్, వర్క్ ఎథిక్స్ అది నాకు అవగాహన ఉంది. మేమందరం కూడా మాట్లాడుకుంటాం. మన ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత మనకి హోమ్ క్యాప్ అనే ఒక సంస్థ ఉంది. గతంలో కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు పెద్ద ఫోకస్ చేయలేదు. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో పెద్ద శ్రద్ధ పెట్టలేదు. ప్రధానమంత్రి గారు జపాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జపాన్ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇట్లా మన హెల్త్ కేర్ వర్కర్స్ చాలామంది కావాలి, హోమ్ కేర్ హెల్ప్ కావాలి, మీ ఇండియా చాలా ఆపర్చునిటీని బాగా చేయండి. జర్మనీ నుంచి కూడా ఎవరు చెప్పారు. అప్పుడు ప్రధానమంత్రి గారు, వారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అండ్ ముఖ్యమంత్రి గారు నాకు ఏం చెప్పినా ఇది సింపులెస్ట్ డైరెక్షన్, డిబేట్ ఉండదు, డిస్కషన్ చేస్తాం తప్ప వేరే ఆలోచన పెట్టుకోండి. అప్పటి నుంచి హోమ్ క్యాప్ లీడర్షిప్ని కానివ్వండి, సీడాప్ లీడర్షిప్ కానివ్వండి, మొత్తం మనం మెరుగుపరిచి ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళ టార్గెట్ ఇచ్చి కనీసం 50,000 మంది 50,000 people we should sign in healthcare. That was my target over the next 5 years. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయాలి. So you are the first batch. Yes sir. You are the first batch. You are the most important batch. ఎందుకంటే మన పనితీరు బట్టి మనం బాగా చేస్తే దే విల్ లుక్ అట్ అస్ అగైన్. ఆంధ్ర వైపు చూస్తారు. కేరళ న్యాచురల్గా అనేక కారణాల వల్ల కేరళ అనేది ఎమర్జ్ అయింది హెల్త్ కేర్ ప్రొవైడర్గా. బట్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు రావాలంటే మీ అందరి పైన కూడా ఈక్వల్లీ బాధ్యత ఉంది. సో నేను కూడా అందరిని కోరేది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. ఇప్పుడు చెల్లి అనింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ కొంతమంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నవారు ఉన్నారు. అది దేవుడి పరీక్ష అమ్మా. అందరికి ఏమనుకుంటారంటే జీవితం అనేది స్ట్రైట్ లైన్ ఎవ్వరికి ఉండదమ్మా. నా జీవిత ప్రయాణం చూడండి, 2019 నుంచి 24 వరకు చూడండి. హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ చూసా, లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ చూసా. కానీ ఒకటే అనుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి. అది సాధించాలంటే నేను ఏం చేయాలి? నా లక్ష్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో ఆయన ఒక్కడే పెట్టగలుగుతాడు. ఆయనకు పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది, చేయాలని తపన ఉంది. ఆయన నాయకత్వం నమ్ముకున్నారు.
దానికి అది చూసుకుని మేము అందరూ కమిటెడ్గా పనిచేసినాం. నేను నడిచే పాదయాత్రలో కంటిన్యూస్గా నాతో ఉన్నారు, మేము స్ట్రాటజీ డిస్కస్ చేశాను. ఫీల్డ్లో కూడా ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ 6:30, 7కి పూర్తయిందో గంటన్నర కూర్చొని మాడుకున్నాను సరదాగా, ఏం చేస్తే బాగుంటుందిరా. అందుకే నాకు కూడా అర్థమైంది ఆంధ్ర రాష్ట్రంలో యువకుల ఆస్పిరేషన్స్ ఏంటని. బాబు సూపర్ 6 తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు, 20 lakh జాబ్స్. అది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మేము ఇక్కడ. ఏదో ఒక నంబర్ ఇచ్చేసాం అయిపోయిందిరా, ఏదో లెక్కలు రాసుకుంటే వెళ్దాం అనేది కాదు. కమిట్మెంట్, ఒక పట్టుదలతో చేస్తున్నాం. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా మనం సెప్టెంబర్లో వేరు గోయింగ్ టు లాంచ్. నిన్న కూడా సీఎం గారు అడిగారు, నేను చూడాలి సార్, మీరు అయిపోయారు, రెండోసారి వెయిటింగ్ నేను చేయాలి. సీఎం గారు కూడా అడిగారు ఎంతవరకు వచ్చింది. సీఎం గారు కూడా నిన్న అడిగారు ఎప్పుడు లాంచ్ చేద్దాం ఏంటని. సో మాకు కూడా ఏంటంటే వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ జాబ్ క్రియేషన్. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలున్నా మనోళ్ళు ఉండాలి. ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టు ఉంటుందంటే, ఇప్పుడు ఐటీ ఆయన హీ సెన్స్డ్ ఐటీలో పొటెన్షియల్ ఉందని సరైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో 30% ఇప్పుడు తెలుగులో వచ్చేసారు ఐటీ, 30%. సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్లో రావాలి. వేరియస్ అదర్ మన ఈవెన్ డ్రైవర్స్, there's a huge opportunity in Europe. Then there are opportunity in next generation technologies like quantum computing, AI, ML, అది బిగ్ ఫోకస్ మాకు. ఇట్లా సెక్టర్ వారికి వెళ్ళి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము ఎత్తుక్కుని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మేము బాగా ఎడ్యుకేషన్ కానివ్వండి, అదేవిధంగా మీకు ఇప్పుడు లాంగ్వేజ్. ఇప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే, మీరు మళ్ళీ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతున్నారు. నేనేమన్నానంటే దిస్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. ఆప్షన్ అక్కడనే ఇచ్చేసేయండి పిల్లలకి. జర్మనీ అవకాశం ఉంది, జాపనీస్. సో యూ డోంట్ వేస్ట్ టైం. మళ్ళీ 1 year అనేది ఎంతనో బ్రేకే కదా. 1 year అనేది ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ అనేది ఉండకూడదు, కంటిన్యూటీ ఉండాలి అనేది ఒక ఆలోచన మేము పెట్టుకున్నాం. సో వాస్తవంగా నేను కూడా నేర్చుకుంటున్నా. ఇది నాకు కూడా కొత్త ఫీల్డ్. నేను ఒకప్పుడు బ్యాక్ బెంచర్ని కదా. సో నాకు కూడా ఇదేంటి కొత్త ఫీల్డ్. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో అందుకే ఓమ్ క్యాప్ని కూడా బలోపేతం చేసాం. సీతా శర్మ గారిని తీసుకొచ్చాం. మా లక్ష్యం కూడా ఏంటంటమ్మా, మీరు వెళ్ళిపోతాం కాదు, మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తాం కాదు, టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. దట్ వీ ఆల్సో వాంట్ రివ్యూ దట్. అదేవిధంగా ఒక సెక్యూరిటీ నెట్ అనేది మీకు ఉండాలి. పొరపాటున అయినా చిన్న ఇన్సిడెంట్ అయినా మీకు, ఐ వాంట్ యూ టు బీ క్లియర్ దట్ మొత్తం స్టేట్ మీతో ఉంది, రాష్ట్రం మీ వెనకాల. సో హోమ్ క్యాప్లో వీ వాంట్ క్రియేట్ వెరీ స్ట్రీమ్ లైన్ రిజిస్ట్రేషన్ మెకానిజం. సో మీరు ఎక్కడున్నారో మాకు తెలుస్తుంది, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించడానికి ఒక ఎకో సిస్టమ్ ఇప్పుడు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే మా అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్, బీ వెరీ ఫోకస్డ్. నేను రాత్రి ఐ వాజ్ గోయింగ్ త్రూ అన్ ఇన్స్టాగ్రామ్ వీడియో. అక్కడ ముఖేష్ అంబానీ గారు 3 reasons ఫర్ సక్సెస్ చెప్తూ ఒక రీజన్ ఆయన చెప్పారు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్. సో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. జర్మనీలో కొంచెం వర్క్ ఎథిక్ అనేది చాలా ఎక్కువ. సో వాళ్ళు 10 hours అంటే 10 hours పని చేయాలి. 10 hours 1 minute పని చేస్తే యూనియన్లు వచ్చేస్తాయి ఇక్కడ. సాటర్డే సండే ఈమెయిల్స్ పంపిస్తే గొడవలు అవుతాయి ఇక్కడ. నేను మా బాస్ ఒకరోజు గొడవ పెట్టారు, సాటర్డే ఎందుకు పంపిస్తున్నారా నాకు ఈమెయిల్, నాకు అనవసరం లేని పని తలకే నొప్పిదని. వర్క్ ఎథిక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. యూ షుడ్ లెర్న్, యూ షుడ్ జెల్. సెప్టెంబర్లో వెళ్ళే వాళ్ళైనా మంచిగా వెదర్లో వెళ్తున్నారు. సెప్టెంబర్ వింటర్స్ ఆర్ వెరీ కోల్డ్, కానీ అలవాటు అయిపోతుంది. ఇలా లేయరింగ్ చేయాలి, మంచి షూస్ వేసుకోవాలంటే, మంచి గ్లౌజ్ వేసుకుంటే చాలు. లేయరింగ్ చేసుకుంటే యుల్ బీ అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు అందరూ చాలా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ గర్వపడే విధంగా పనిచేయండి. మీరు వెళ్ళిన తర్వాత కూడా అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది మీరు కూడా టైం టు టైం వాచ్ చేయండి, మాకు కూడా తెలియజేయండి. మేము కూడా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది. చేసి మన పిల్లల్ని ఇంకా తెలుగు వాళ్ళని ఇంకా ఎక్కువ మంది పంపించాలని ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? హౌ టు ఇంప్రూవ్ ద ప్రోగ్రామ్, ఏం చేస్తే బాగుంటుంది? అంటే మనం చెప్పినా కూడా స్కిల్ డెవలప్మెంట్ కానీ వచ్చి అక్కడి వరకు వచ్చి అక్కడ కన్సల్టెంట్స్తో మాట్లాడితేనే వాట్ ఈస్ వాట్ అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే అడ్వర్టైజింగ్ కానీ అది ఇంకా కొంచెం అందరికీ చేరేలాగా. అందుకే మిమ్మల్ని పిలిచింది ఈరోజు. సక్సెస్ బ్రీడ్ సక్సెస్ తల్లి.
సరే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పుడు నేను చూసిన కూర్చొని మాట్లాడమ్మా, కూర్చొని మాట్లాడు మరి. నేను చూసినా కూడా ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏమన్నా లాస్ట్ పేజెస్లోనే అలా ఉంటుంది. కొంచెం హెడ్లైన్స్గా వస్తే కొంచెం డీటెయిల్గా అర్థం అవుతుంది. మనం ఏం చేయాలంటే మోర్ దెన్ అడ్వర్టైజ్మెంట్, ఐ విల్ డూ అడ్వర్టైజ్మెంట్ బట్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా. సో ఐల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ క్యాండిడ్ వీడియోస్. ఓకే, మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఏంటంటే మీరు ఎట్లా అవకాశాలను వినియోగించుకున్నారు, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఎట్లా తయారు చేయొచ్చు అనేది మీరు ఆ వీడియోస్ ఇస్తేనంటే వీల్ ఆల్సో గెట్ ఇన్ టు సోషల్ మీడియా. మా ఫోకస్ అది. మిమ్మల్ని చూసి మీ సక్సెస్ చూసి ఇంకా 10 మంది తయారవ్వాలి. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత టైం టు టైం మీరు పడుతున్న కష్టాలు కూడా మాడాలి, తప్పేం లేదు. ఎందుకంటే జీవితంలో స్ట్రైట్ లైన్ ఉండదు తల్లి, హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. సో అవేర్నెస్ అదొకటి. ఇంకేం చేయాలి చెప్పండి. సెంటర్స్ కూడా మన ఏపీ తప్పించిన మిగతా స్టేట్స్ అన్నింటిలో ఉన్నాయి సార్. ఎగ్జామినేషన్, యా ఐ నో, అది ఐమ్ వర్కింగ్ ఆన్ దట్. ఐల్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అది సెంటర్స్ అనేది మన స్టేట్లో అట్లీస్ట్ ఒక వైజాగ్ నుంచి అనంతపురం వరకు అట్లీస్ట్ ఒక 5 to 6 సెంటర్స్ అలాగా ప్రొవైడ్ చేసి No, we'll get it done. No, we will get it done. That is our responsibility. We'll do that. అలా చేస్తే మన తెలుగు వాళ్ళకి కూడా ఎక్కడ దూరం వెళ్ళాల్సిన పని లేదు, ఎలాగో ఫ్రీ బస్ ఉంది, సరదాగా నీకు లేదులే, మా అక్క చెల్లెలకి ఉంది. సో వాళ్ళకి కూడా కొంచెం ఎలాగో తెలుగు వాళ్ళే కదా కమ్యూనికేషన్ Yeah. చాలా బిల్డ్ అవుతుంది. సో చాలా బెస్ట్గా పర్ఫార్మ్ చేయాలి. సెంటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. See, no centers I'll take care. No, on a philosophical note, ఫ్రీ బస్ ద్వారా రాబోయే 3 సంవత్సరాలు చాలా మార్పు చూడబోతున్నాం. ఎందుకంటే ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా పెరిగిపోతుంది. ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 25% ఇంప్రూవ్మెంట్. సో అది వస్తేనే, ఎందుకంటే నేను గమనిస్తా కదా, ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుందమ్మా. నేను నా ఇంట్లో చూస్తూ ఉంటాను కదా, ఇప్పుడు బ్రహ్మని కానీ అమ్మ కానీ వాళ్ళ సొంతకాల పైన నిలబడతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు బ్రహ్మని రన్స్ ద కంపెనీ ఎండ్ టు ఎండ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ద డిపెండెంట్. ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్. ఎందుకంటే నేను గడిచిన 5 సంవత్సరాల్లో కూడా చూసా కదమ్మా, వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, నేను కూడా ఎక్కువ మాడుతున్నాను, మీరందరూ కూడా మాడాలి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా వ్యవహరించొద్దు, అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అగ్రీడా? అమ్మాయిలు చెప్పండి, ఆడపిల్లలు చెప్పండి, కరెక్ట్ కదా? అది నేను నమ్మను. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేది బలంగా నేనంట. ఆ వాడక భాష నుంచి కూడా తీసేయాలి. సో నేను కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా మేము జనరల్గా క్యాబినెట్ మీటింగ్ జరిగే రోజు మంత్రులు మేము కొంతమంది కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాం, జస్ట్ క్యాజువల్గా. అంటే గడిచిన 10 రోజుల్లో ఏం జరిగింది, ఏమైనా పొరపాటు ఏమైనా జరిగిందా, కరెక్షన్ ఏం చేసుకోవాలని అందరం డిస్కస్ చేస్తాం. అంటే ఎనీ ఆఫ్ ద మినిస్టర్స్ కెన్ కమ్. ఆల్మోస్ట్ ఒక మినిమం ఒక 17 నుంచి 18 మంది మేము కూర్చొని మాట్లాడతాం అక్కడ కూడా ఇదే డిస్కషన్. ఇంకా స్త్రీ శక్తి లాంచ్ చేసినప్పుడు నేను బాబు గారిని పవన్ అన్ని కోరా, చట్టం తీసుకొద్దాం, సినిమాలో కూడా వాడకూడదు ఈ పదాలు. ఎందుకంటే సినిమా హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ. సో సినిమాలో వాడకూడదు, ఒకవేళ వాడితే ఆ సినిమా రిలీజ్ కాకూడదు, దాని తర్వాత మళ్ళీ అవి తీయేస్తే సినిమా రిలీజ్ చేయొచ్చు అని. సో నేను బలంగా నమ్మేది ఒకటి, సమాజంలో మార్పు రావాలంటే కేజీ నుంచి ఇది స్టార్ట్, అంటే కిండర్ గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి, అంటే అంగన్వాడీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 1st, 2nd క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూస్తే ఇంటి పనిలో చేసే ఫోటోలు ఉంటాయి, అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలున్నాయి. అది ఇయర్ మార్చాం, 50-50 చేసాం, ఈక్వల్. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వాలిటీ. సెకండ్, మొన్న ఐ మెట్ ది ఉమెన్ ఇండియా క్రికెట్ టీమ్, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. ఐ మెట్ విత్ ఆల్ ద క్రికెటర్స్. మన అమ్మాయి ఉంది, కడప అమ్మాయి, షీఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్. సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్. అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు, సార్ మీ బుక్స్లో స్పోర్ట్స్ సంబంధించి గల ఎంతమంది మహిళల ఫోటోలు నేను అడిగింది. కరెక్టే కదా? లేదు కదా? సో ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో అట్లా ఏంటంటే ఒకటి మనం కంపల్సరీ ఇది కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో సమానం అనేది ఒకటి. రెండోది, మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్గా మార్పు అనేది మీరు చూస్తారు, ఆటోమేటిక్గా. ఎందుకంటే పాదయాత్రలో ప్రత్యేకంగా పెనుగొండ నియోజకవర్గం, ఇక్కడ నుంచి ఎవరున్నారు? పెనుగొండ నుంచి వచ్చినారు. పెనుగొండ ఊరు తిరువూరు. పెనుగొండ నియోజకవర్గం అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెల్లెలు నన్ను కలిసారు.
అక్కడ ఒక ఆమె చెప్పింది, ఆమెకి సుమారుగా 30 నుంచి 40,000 రూపాయలు జీతం వస్తుంది ఇప్పుడు. దాని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న, హౌస్ వైఫ్ అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నాను నేను. చాలా గర్వంగా చెప్పింది. ఆ మార్పు రావాలి. సో అప్పుడు మీరు మీ సొంత కాలం మీద నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మార్పు వస్తుంది. సో యు ఆర్ అ టార్చ్ బేరర్స్. ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అమ్మా, వీ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్. మేము కూడా చాలా నేర్చుకుంటాను. బీయింగ్ ద ఫస్ట్, యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్. టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. గణేష్ సార్కి టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. ఆయన ఇంకా అడుగులేస్తున్నారు నేను నన్ను, వీఆర్ స్టిల్ క్రాలింగ్. ఏంటి సార్ అంతే కదా, బోర్లో పడ్డాం అంతే. పిల్లల ట్రెజెక్టరీలో బోర్లో పడ్డాం. ఇంకా ఇప్పుడు చేయాలి. ఐ థింక్ వర్క్ చాలా చేయాలి. ఐ థింక్ లాట్ ఆఫ్ మోటివేషన్ మనకు కూడా. ఇట్స్ నైస్ టు సీ రిజల్ట్స్ కమ్, బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. Sitaji, you have to make sure that all of them are registered. They are carefully tracked. We have to also figure out a mechanism to give them a career sort of a guidance. That is equally very, very important. So we discussed about having a portal and all that, call center, so that you now work with Ganesh sir. Let's get that also rolling, so that they should have a safety net in case of any challenges that they might have at workplace or anything. A safety net is always available. There is Government of Andhra Pradesh, Government of India behind them. With that confidence, they should go there. Yeah? Good? So congratulations, Amma. Make us proud. Work hard. And sky is the limit. Always aim high. ఒకటే చెప్తున్నా, నెవర్ బీ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ అమ్మ. నాకు బాబు గారు నేర్పించింది అది. ఒకరోజు ఒకటి సాధిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ ఏంటంట, ఇదైపోతే నెక్స్ట్ ఏంటంట. మ్యాక్సిమం మాకు బాబు గారు ఇచ్చేది 30 seconds ఆఫ్ సాటిస్ఫాక్షన్. దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని డ్రైవ్ చేస్తారు. సో అది మాకు హార్డ్వేర్ అయిపోయాం అందరం. మాకు ఇప్పుడు సాటర్డేలే సండేలే, ప్రతిపక్షంలోనే సాటర్డే సండే ఉండేది. మాది ఇప్పుడేం లేదు. బాబు గారు కూడా చూస్తే వే ఈజ్ వర్కింగ్. నిన్న ఒక్క మీటింగ్కి వైజాగ్ వెళ్ళి వచ్చేసారు, టక్కని వెళ్ళి వచ్చేసారు. ఆ వయసులో కుర్రోడ్లా పరిగెడుతున్నాడు. దీపక్ నేను కూడా పరిగెత్తలేము ఆయన స్పీడ్, ఇద్దరం కూడా ఆయన స్పీడ్ మేము అందుకోలేమని. సో యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్. కసితో పని చేయండి. ఒక ఫైర్ అమ్మ, మీ అందరిలో ఫైర్ ఉంది. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఫైర్ ఉంది. డోంట్ లెట్ దట్ ఫైర్ గో అవే ఫ్రమ్ యూ. ఆ బెల్లీలో ఫైర్, హంగర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం. I see Brahmani. She is also never satisfied. She is never satisfied. A quarter మంచి రిజల్ట్ వస్తే వచ్చింది, కానీ ఈ పద్ధతులు నేను మిస్ అయ్యాను అంటుంది. ఇంకా చేసుంటే ఇది బాగుండేది కదా అని ఉంటుంది. సో ఐ సీ కంటిన్యూస్ ఆ ఫైర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం. సో ఇట్ షుడ్ బి వెరీ ఫోకస్డ్. గుడ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ. కమ్.